ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫైన్ వేయడం కాదు, వాహనాల్ని సీజ్ చేయండి అని ట్రాఫిక్ పోలీసులకు సూచించింది. ఇంతకీ ఏ సందర్భంలో కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది? దీనిపై వాహనదారుల స్పందనేంటి? చిన్న నిర్లక్ష్యం కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తోంది. పక్కనే కదా అనో మరో కారణంతోనో హెల్మెట్ పెట్టుకోకపోవడం తీవ్ర అనర్థాలకు దారితీస్తోంది. ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో 3 నెలల వ్యవధిలో జరిగిన ప్రమాదాల్లో టూ వీలర్పై ప్రయాణిస్తున్న 667 మంది చనిపోయారు. హెల్మెట్ పెట్టుకోకపోవడమే ఇంతటి అనర్థానికి దారితీసిందని అభిప్రాయపడింది హైకోర్టు. దేశంలో 99% మంది హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతున్నారని, ఇది ఏమాత్రం క్షేమం కాదని ఆందోళన వ్యక్తం చేసింది. మోటారు వాహనాల చట్టం అమలు చేయడంలో వచ్చిన ఇబ్బంది ఏంటంటూ పోలీసులను ప్రశ్నించింది హైకోర్టు. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు నివారించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. సీసీటీవీ కెమెరాల్లో చూసి ఫైన్లు వేయటం కాదు, నేరుగా రోడ్లపైనే నిలబడి చర్యలు తీసుకోండంటూ స్పష్టం చేసింది. టూ వీలర్పై ప్రయాణించే వాళ్లు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకునేలా చూడాలని సూచించింది. బైక్పై ఇద్దరు ప్రయాణిస్తున్నట్లయితే ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకు తావులేదని తేల్చి చెప్పింది. హెల్మెట్ లేని వాళ్ల టూ వీలర్లను సీజ్ చేయాల్సిందిగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టింది హైకోర్టు. ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించింది. అలాగే కొందరు సంవత్సరాలుగా చలాన్లు కట్టని విషయాన్ని గుర్తించింది. అటువంటి వారిపై సెక్షన్ 167, సెక్షన్ 206 ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. అలాంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు యజమానుల డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాలని స్పష్టం చేసింది హైకోర్టు. ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలను తమకు అఫిడవిట్ రూపంలో అందజేయాలని పోలీసులను ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఈ అంశంపై 3 వారాల తరువాత తదుపరి విచారణ జరగనుంది.